ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం బస్ ప్రమాద బాధితులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో మంత్రులు ఎమ్మెల్యేలు పరామర్శించారు. 28 మంది రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. మంత్రులు గొట్టుపాటి రవి, బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు బాధితులను కలిశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు అండగా నిలుస్తాయన్నారు. మృతి చెందిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్గ్రేషియా అందిస్తుందని మంత్రులు తెలిపారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. దాదాపు 14 మంది చనిపోయారు. అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. ఇది కాకుండా మిగతా వాళ్ళందరూ కొంతమంది ఇక్కడ హాస్పిటల్లో, మన ఒంగోలు హాస్పిటల్లో ఉన్నారు. అట్లానే మనకి మార్కాపురం హాస్పిటల్ కూడా దాదాపు కొంతమంది ఉండటం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందిస్తూ ఉంది ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా కోలుకొని ఇంటికి వెళ్ళిన దాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేమందరం కూడా క్యాబినెట్లో ఉన్నాం. క్యాబినెట్లో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు అందరూ కూడా క్యాబినెట్గా కూడా వాళ్ళ కుటుంబాలకు అందరూ కూడా ధైర్యంగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంతాపం కూడా తెలియజేయడం జరిగిందనమాట. తప్పకుండా మన హాస్పిటల్లో డాక్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వెళ్ళి ప్రతి పేషెంట్ని మేమందరం కూడా వెళ్ళి పలకరించడం జరిగింది. ఏ విధంగా సదుపాయాలు ఉన్నాయి, వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయంటే బాగుందని చెప్పారు. ఇక్కడ కనుక ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక ఇంకా మెరుగైన హాస్పిటల్లో పంపిస్తామంటే అవసరం లేదు, ఇక్కడ బాగానే ఉందని చెప్పడం కూడా జరిగిందనమాట. అదే కాకుండా ప్రతి చనిపోయిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 2 లక్షలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా 2 లక్షలు ఏమన్నా చనిపోయిన వారికి 50,000 రూపాయలు ఏమన్నా మళ్ళీ దెబ్బలు తగిలిన వాళ్ళకందరూ కూడా ఎక్సర్సైజ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వం తెలియజేసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్లు వైడన్ చేశారు, వేగవంతంగా నడుపుతూ ఉన్నారు బస్సులు అన్నీ కూడా. చాలా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని రోడ్డు మీద ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరిగితే వాళ్ళ కుటుంబాలు దెబ్బతింటాయి. ఇప్పుడు చూసాం, చాలామందిని పలకరించాం. కొడుకు బతుకుంటే అమ్మ చనిపోయింది, కొంతమంది ఒక అతను ఉన్నాడు వాళ్ళ భార్య చనిపోయిందని చెప్తున్నాడు, వాళ్ళ నాయనమ్మ చనిపోయిందని చెప్తా ఉన్నారు. అందరూ కూడా కూలి పనులకు వెళ్ళి పని చేసుకొని బతికేవాళ్ళు అనమాట. నిన్న ఉదయం మార్కాపురంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇది ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే అధికార యంత్రాంగం, పోలీసులు, రెవెన్యూ వాళ్ళందరూ కూడా తక్షణం స్పందించారు. అదేవిధంగా వైద్య సేవలు కూడా వెంటనే మార్కాపురం ప్రాంతాలు అందించడం జరిగింది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మా మార్కాపురం ఎమ్మెల్యే, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా సహాయ చర్యల్లో వెంటనే కూడా నిమగ్నమైపోయారు వచ్చి. కానీ ఈ సంఘటన జరిగిన సందర్భంలో మనకి 14 ప్రాణాలు పోవటం అందరినీ కలిసివేసింది. సంఘటన జరిగిన వెంటనే ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, నాతోటి రవి గారితో కూడా మాట్లాడడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్